హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి, ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఇవాళ మనం మాడుకోబోయే అంశం వైజాగ్‌లో ఈ మధ్య అనౌన్స్ చేసిన డేటా సెంటర్, దాని పూర్వాపరాలు, అలాగే భవిష్యత్తులో అది మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుందనే విషయం. ఇక్కడ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ మనకి ఈ ఎపిసోడ్‌లో నేను ఆయనతో చర్చించబోతున్నాను. ఆయన్ని పరిచయం చేస్తాను. ఆహ్, వెంకట్ మాదాల. వెంకట్ గారు, మీరు హాయ్ నాగర్. యాహ్! వెంకట్ గారు, మనం అసలు అంశంలోకెళ్ళే ముందు క్లుప్తంగా మీ మీ పరిచయం అండి. ముఖ్యంగా మీ కెరీర్ బ్యాక్‌గ్రౌండ్ గురించి. సో నేను 1995-96లో కెరియర్ స్టార్ట్ చేశానండి. సో అప్పుడులో ఆ, మీకు చెప్పాలి అంటే కంప్యూటర్స్ వెరీ బిగినింగ్ స్టేజ్ అన్నమాట. మెయిన్ ఫ్రేమ్స్ నుంచి ఓపెన్ సిస్టమ్స్కి వస్తున్నారు. ఫాక్స్ బేస్ క్లిప్పర్ వాడి ఫాక్స్ ప్రో లాంటి టూల్స్ వాడేసి అప్పుడే మనము కంప్యూటర్స్ అనేది నేర్పిస్తున్నాం అనమాట అందరికీ, వరల్డ్కి. అది ఇలా ఉంటుంది, దీనికి సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ చేయొచ్చు, ఒక చిన్న అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు అనేసి. అప్పుడు డాస్ ఉండేది అండ్ విండోస్లో 3.11 వర్షన్ ఉండేది అనమాట. అప్పుడు స్టార్ట్ చేసాం కెరియర్. ఒక 3 ఏళ్ళు నాకు ఓన్గా ఇన్స్టిట్యూట్ ఉండేది. సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వన్ ఆఫ్ ది వీ కెన్ సే ఫస్ట్ టైం వీ ట్రైన్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. అండ్ అక్కడి నుంచి Y2K ప్రాబ్లం అప్పుడు వి మైగ్రేటెడ్ ఫ్రమ్ Y2K అని కూడా మనం గుర్తుంచుకోండి. విల్ కమ్ బ్యాక్ టు దిస్ Y2K డిస్కషన్ అగైన్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ విచ్ ప్లేడ్ ఇన్ ది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మూవ్ అవ్వడానికి, క్యాటలిస్ట్ లాగా మూవ్ అవ్వడానికి చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. సో విల్ కమ్ బ్యాక్ టు Y2K. బట్ ఆ టైంలో వెన్ వీఆర్ నాట్ డూయింగ్ గుడ్ అండ్ ది ట్రైనింగ్ పార్ట్, దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు జాబ్, దెన్ worked with SQL Star / Oracle for some time, then went to Convergys for working for almost 14 years. Then I started my own organization. So I come from a good infrastructure data center background. So data centers గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో ఇట్ వాజ్ వెరీ ప్రీమియం. మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఒక డేటా సెంటర్ ఉండేది. ఇప్పుడు టీసీఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని పక్కన ఉండేది అనమాట. అక్కడికి దగ్గరలో అందరం మనం ఫస్ట్ డేటా సెంటర్ సెటప్ చేశాక సాఫ్ట్వేర్ వాళ్ళందరం మనం ఆఫీసులు సెటప్ స్టార్ట్ చేసాం. సైబర్ టవర్స్ కానీ, దెన్ ఆఫ్టర్ దట్ మైండ్ స్పేస్ phase 1, మైండ్ స్పేస్ phase 2, దాని తర్వాత మీకు సైబర్ పర్ల్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ ది ప్లేసెస్ విచ్ కేమ్ ఇన్ బికాస్ ఆఫ్ ది విసినిటీ ఆఫ్ ద డేటా సెంటర్. సో డేటా సెంటర్ వచ్చింది, మనకి కేబుల్ రన్ చేశారు విఎస్ఎన్ఎల్ వాళ్ళు అప్పుడులో. సో ఆ కేబుల్ యూస్ చేస్తూ బికాస్ వేర్ ఎవర్ కంప్యూటర్ గోస్ మనకి బ్యాండ్ విడ్త్ అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఇన్. And this is an area which I come from, that strong infrastructure, databases, application, and now also a cyber security background. That is what is my summary, Andy. సో ఇది ఆహ్, ఈ డేటా సెంటర్ అనే మాట ఇంతకుముందు కొద్ది సంవత్సరాల ముందాక అంత ప్రస్ఫుటంగా వినపడకపోయినా, ఈ డేటా వేర్హౌసింగ్ అనేది చాలా ఏళ్ల నుంచి వింటున్నాం. దాని తర్వాత బిగ్ డేటా అనేది కూడా చాలా ఏళ్ళు విన్నాము. సో ఇప్పుడు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏఐ, ఈ డేటా సెంటర్స్ వీటి ప్రాముఖ్యత ఏంటి అనేది చెబుతారా? ఓకే. సో కొంచెం మనము లాంగ్‌గా వెళ్ళాలి దీనికి. సో Y2K గురించి గుర్తుపెట్టుకోమని చెప్పింది ఎందుకు అంటే, ఆ టైంలో Y2K టైంలో మనం మెయిన్ ఫ్రేమ్స్ నుంచి స్లోగా ఓపెన్ సిస్టమ్స్‌కి మైగ్రేట్ అవ్వడం మొదలుపెట్టాం. సో ఎప్పుడైతే ఓపెన్ సిస్టమ్స్‌కి మైగ్రేట్ అవ్వడం మొదలుపెట్టామో, దెన్ ది యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ హావ్ గాన్ దెన్ ఇన్ హై స్కేల్ అనమాట. చాలా ఎక్కువ యూసేజ్‌లోకి వచ్చేసింది. స్లోగా 2 tier ఆర్కిటెక్చర్ అనేది స్టార్ట్ అయింది. అంటే డేటాబేసెస్ అప్లికేషన్స్ కానీ, చిన్న చిన్నగా ఫిన్టెక్ సైడ్లో, సైంటిఫిక్ ప్లేసెస్లో, దెన్ టెలికామ్ సైడ్లో పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ సాఫ్ట్వేర్స్. సో దీనికి యూజ్ చేసినప్పుడు సడన్ గా ఎప్పుడైతే మెయిన్ ఫ్రేమ్ డేటా సెంటర్స్ నుంచి ఓపెన్ సిస్టమ్ డేటా సెంటర్ యూసేజ్ పెరిగే కొద్దీ పీపుల్ స్టార్టెడ్ సెట్టింగ్ ఇట్ అప్ అనమాట. సో సెట్టింగ్ ఇట్ అప్ అంటే ఇట్ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో ఆ రోజుల నుంచి దెన్ మనకి తర్వాత ఎవల్యూషన్ వచ్చి 3 tier ఆర్కిటెక్చర్ వచ్చింది, ఈ కామర్స్ వచ్చింది. ఈ కామర్స్ వచ్చాక దెన్ 3 tier ఆర్కిటెక్చర్, దెన్ ద కమ్ almost all the systems got into IT. So that is where localization of data came in, and each of one started the data center exploded anamata. Typically globally, India wide and worldwide systems are set up, US being the pioneer. And from there we are talking about data center. So data center, data warehouse ఒకటి కాదు.
So data warehouse is nothing but a tool or a configuration or something like that. But data center is a physical center where all your physical hardware is present, connected properly through network via internet globally. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆ, ఇప్పుడు బాగా ఆ, దాని అప్లికేషన్ అంటే అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడాను అట్లీస్ట్ 35-40 ఇయర్స్ నుంచి చాలామంది దాని గురించి చదువుతూ ఉన్నారు, ట్రైన్ అవుతూ ఉన్నారు. కానీ ఈ ముఖ్యంగా చాట్ జీపీటీ రిలీజ్ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ క్రితం అప్పటి నుంచి బాగా అందరి దృష్టి దాని మీద పడింది. కానీ దాని ముందు కూడాను ఏఐ అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్విగ్గీ, జొమాటో కావచ్చు, ఇలా ఇలా రకరకాల ఆ, వ్యాపార సంస్థలు ఏఐని, డేటా సైన్సెస్ని ఆల్రెడీ వాడుకుంటున్నాయి వాళ్ళ ట్రాన్సాక్షన్స్లో. ఈ సందర్భంగా ఈ డేటా సెంటర్స్కి ఏఐకి సంబంధం ఏంటి? ఏఐ అనేది ఒక అప్లికేషన్ అండి. సో ఏఐ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు చాట్ జీపీటీ మనం లాంచ్ చేశా అని చెప్తున్నాం. సో ఏఐ మీరు అన్నట్టు 1957లోనే ఏఐ ఫస్ట్ పేపర్ ఎంఐటి వాళ్ళు రిలీజ్ చేశారు. సో చాలా మంది ఆశ్చర్యపోతారు, 1957 కంప్యూటర్స్ రాలేదు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేశారంటే దెర్ ఇస్ అ కాన్వర్జేషన్ గోయింగ్ ఆన్. సో చాట్ జీపీటీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, చాట్ జీపీటీలో ఉన్న అంటే ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం మామూలుగా కంప్యూటర్ సైన్స్లో మనం వాడేది సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎప్పుడు కూడా ఒక చిన్న ఎక్కువ ప్యారలల్ గా ప్రాసెస్ చేస్తుంది, ఒకటి తర్వాత ఒకటి సీరియల్ గా. బట్ చాట్ జీపీటీ లాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మల్టిపుల్ ప్రాసెస్ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దట్ ఈస్ వేర్ వీ యూస్ సంథింగ్ కాల్డ్ జీపీయూస్ అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అవుతుంది. సో ఈ జీపీయూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, ఓపెన్ ఏఐ అండ్ ఎన్విడియా వాళ్ళు లాంచ్ చేశారో, ది కైండ్ ఆఫ్ డేటా చర్నింగ్ విట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే డేటాని, ది కైండ్ ఆఫ్ డేటా విచ్ ఇస్ గెటింగ్ జనరేటెడ్, ది కైండ్ ఆఫ్ డేటా అప్లికేషన్ విచ్ ఆర్ గెటింగ్ బిల్ట్, and how the people are we can use, like there are a lot of statistics, like 10% of the global world population is started using chat gpt or gemini or similar applications. So the kind of popularity it got అంటే ఎలా వాడుకంలోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది వాడాలి అంటే మన వెనకాల డేటా, దానికి వెనకాల ప్రాసెసింగ్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ 10 బ్రెడ్ తినేవాళ్ళం అనుకుందాం. సో 10 బ్రెడ్ తిన్నప్పుడు మనకి 10 బ్రెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. బట్ సడన్ గా 10,000 బ్రెడ్ రిక్వైర్మెంట్కి వెళ్ళింది అనుకోండి, మనకి కెపాసిటీ సరిపోదు. సో మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్ లో సేమ్ టైంలో మల్టిపుల్ గా ప్రాసెస్ చేసి మనకి బ్రెడ్ రెడీ చేసి ఆ టైంకి ఇవ్వాలి. సో ఈ డేటా సెంటర్ అనేది బేసిక్గా దట్ ఈస్ వాట్ ఈస్ బికమింగ్ అప్ టు, అంటే యువర్ ప్రాసెసింగ్ కేపబిలిటీ హ్యాస్ టు ఇంక్రీజ్, ది కైండ్ ఆఫ్ ప్రాసెసర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ are going to come up. That is where the impact of AI comes in. అంటే ఈ టెక్ స్టాక్లో డేటా సెంటర్స్ పైన కానీ కింద కానీ ఏముంటాయి అనేది? డేటా సెంటర్ అనేది ఒక ఫిజికల్ యూసేజ్ అండి. సో డేటా సెంటర్ మీకు చాలా ఇంపార్టెంట్ అంటే బ్యాండ్ విడ్త్ అండి. నేను ఇందాక మీకు ఇనీషియల్గా మీకు నేను బిఎస్ఎన్ఎల్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్లో టీసీఎస్ డెక్కన్ పార్క్ పక్కన ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటే, ఈ నియరెస్ట్ అంటే విసినిటీలో ఉండాలి ఎప్పుడు కూడా, అంటే యూసేజ్ యాక్సెస్. సో ఎంత విసినిటీ ఉంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నెట్వర్క్ బ్యాండ్ విడ్త్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ అండి, డేటా సెంటర్కి చాలా ఇంపార్టెంట్ అయింది ఫైబర్. సో డేటా ఇన్పుట్ అవుట్పుట్ అవడానికి మనకైనా వాటర్ అయితే పైప్ లోంచి వెళ్తుందో, నేను ఒక అంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో వాటర్ వెళ్ళడానికి రావడానికి మనం ఎలాగైతే ఇప్పుడు మంజీరా పైప్, మాకు హైదరాబాద్కి వాటర్ వస్తుంది, మంజీరా పైప్ లైన్ అని ఉంటుంది. సో పైప్ లో నుంచి మనకి ప్రెషర్ వచ్చి మనం లోకల్గా కంట్రోల్ చేసుకుంటాం. బట్ మనకి లోకల్ సెంటర్స్ లో కూడా పైప్ డేటా వాటర్ స్టోరేజ్ చేసి అక్కడి నుంచి అపార్ట్మెంట్కి సప్లై చేస్తారు. ద సేమ్ వే మనకి డేటా సప్లై చేస్తున్నప్పుడు ఏఐ అనే దానికి వచ్చినప్పుడు ఏంటంటే యూసేజ్ పెరిగిపోయింది కదా. యూసేజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆ కైండ్ ఆఫ్ నెట్వర్క్ కానీ బ్యాండ్ విడ్త్ కానీ ఫైబర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూస్ దట్, స్టోరేజ్ కెపబిలిటీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. స్టోరేజ్ ఒకటి, ది ఫైబర్ ఒకటి, ఆ ఫైబర్ నుంచి బ్యాండ్ విడ్త్ ఒకటి, అంతా లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ వాడతారు. సో దీనికి ఈ ఫైబర్ వేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరం మర్చిపోతాము, ఇది డిస్కనెక్ట్ అవ్వకూడదు. డిస్కనెక్ట్ అవ్వకూడదు అంటే ఏంటి, బెస్ట్ వే అబౌట్ వితౌట్ డిస్కనెక్ట్ అని మన సి. సో సి కింద నుంచి ఎప్పుడైతే కేబుల్ వస్తుందో దానికి మాక్సిమం సెక్యూరిటీ ఉంటుందన్నమాట. సో సి కింద నుంచి మనం ఫాస్ట్ గా కూడా మనం లే చేయగలుగుతాం. సో వరల్డ్ లో ఉన్న మన డేటా సెంటర్స్ అన్ని కూడా అండర్ ది సి కేబుల్ నుంచే కనెక్ట్ అవుతాయి. సో డేటా సెంటర్ కి మెయిన్ రిక్వైర్మెంట్ స్టోరేజ్
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి బ్యాండ్ విడ్త్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి లొకేషన్ అన్నమాట. సెక్యూర్ లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ డేటా సెంటర్ని వాడుకునే కంపెనీలు ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ కైండ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద లాస్ట్ మైల్ అంటే అప్లికేషన్ సర్వీసెస్ టు ద యూజర్స్, వాళ్ళకి ఈ ఈ డేటా సెంటర్స్ కనుక దగ్గరలో ఉంటే కనుక ఆ లేటెన్సీ అనేది బాగా తక్కువ ఉంటుంది, అంతే కదా? ఎస్. ఇది ఫ్యూచరిస్టిక్ ఇన్ నేచర్ చూడండి. ఇప్పుడు వీఆర్ జస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ రిలీజ్ అయ్యి మనకి 3 ఏళ్ళు అవుతుంది. బట్ ది కైండ్ ఆఫ్ యూసేజ్, ది కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ విచ్ వీఆర్ సీయింగ్ ఇంకా ఇప్పుడు జస్ట్ ఆల్ఫా స్టేజ్ లోనే ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ బిల్డ్ అవుతున్నాయి. సో మీకు దీంట్లో మనకి దేర్ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ విచ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ లేటెన్సీ అన్నారు, మీరు చాలా బ్యూటిఫుల్ వర్డ్ వాడారు. ఎడ్జ్ కంప్యూటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎడ్జ్ కంప్యూటింగ్ ఏంటంటే మీకు లోకల్ గానే ప్రాసెస్ చేయాలి, బట్ ది ట్రాన్సాక్షన్ టైం అంటే మీకు ది ట్రాన్సాక్షన్ టైం టు అండ్ ఫ్రో ఆఫ్ డేటా సెట్ కూడా చాలా ఫాస్ట్ ఉండాలి. ఫాస్ట్ ఉండాలి అంటే సపోజ్ మనం నార్త్ అమెరికాలో ఒక డేటా సెంటర్ కనెక్ట్ అవుతున్నాం. నార్త్ అమెరికా డేటా సెంటర్కి వెళ్ళి మనకు వచ్చే లేటెన్సీ అవుతుంది కదా. సో ద కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ విల్ నాట్ బి అవైలబుల్. సో ఏషియా పసిఫిక్ రీజియన్లో స్పెసిఫిక్గా మనము ఇప్పుడు ఏషియా వరల్డ్ మీరు వరల్డ్స్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఆర్ ఇన్ ఏషియా అండి. చైనా, ఇండియా, ఏషియా కంపేర్ చేసుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ వేర్ వీఆర్ రన్నింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ది థింగ్, రైట్? సో మనకి లేటెన్సీ ఉండకూడదు. సో నియరెస్ట్ పాసిబిలిటీ ఉండాలి. సో ఎడ్జ్ లో కంప్యూట్ చేసినప్పుడు దట్ ఈస్ వేర్ నియరెస్ట్ లొకేషన్స్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది. ది కైండ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా ఇస్ హ్యూజ్. అంటే మేబీ లాట్ ఆఫ్ రీజన్స్ వై పబ్లిక్ ఫోరమ్స్ లో రావట్లేదు, కానీ మీరు ఒక థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ ఇయర్, 3 years కిడ్ who is using a phone with a Gemini or a chat GPT to a big scientific research institute having their own LLMs, they are using on it. The consumption is actually it is making we can say 2x 3x and exponential growth అవుతున్న గ్రేటెస్ట్ టెక్నాలజీ ఇది. సో మనకి ఎప్పుడు కూడా నియరెస్ట్ లొకేషన్ లో ఉండాలి. దట్స్ ద రీజన్ వై లేటెన్సీ యాజ్ యూ మెన్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఈ బిగ్ టెక్ కంపెనీస్ అన్నిటికీను గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, అమెజాన్ కావచ్చు, వాళ్ళ యూజర్ బేస్లో ఇండియానే అన్నిటికంటే పెద్ద యూజర్ బేస్ కదా వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళ డేటా సెంటర్స్ ఇప్పుడు దాకా ఎందుకు ఇంత భారీ స్థాయిలో పెట్టలేదు? So first and foremost, it is perfectly right. India has the highest number of consumers for Gemini or ChatGPT. No doubt about it. Lot of data is not even captured because the usage is so high. Why they haven't set up అనే దానికి ఏంటంటే GPUs కాస్టింగ్ చాలా హై అవుతుంది. And there are a lot of other X factors also which comes into picture. So X factors ఏంటంటే there are some environmental reasons also, and popularity of the applications, usage, and the customer ready to invest also. ఇప్పుడు అమెజాన్ వాళ్ళకి మనకి హైదరాబాద్లో మాకు హైటెక్ సిటీ అరౌండ్ మాకు ఆల్మోస్ట్ 20 డేటా సెంటర్స్ ఉన్నాయి, స్మాల్ అండ్ బిగ్. People don't announce it, but yeah, we do have very very high and very good data centers. Microsoft is coming up big thing. Then we have, I think, Amazon coming up in a big thing. We have one of the Pi data center is here. Then we have other data centers also. Sifi also has come up with a setup here. So మనకి అన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు? వరల్డ్ లో బిగ్ ప్లేయర్స్ అనేది మెటా ఒకటి, మీరు చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ ఒకటి, రెండోది దెన్ ఒరాకిల్ ఒకటి, దెన్ గూగుల్ ఒకటి. సో బికాస్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ బేస్ అక్కడ ఉంది. సో దీస్ పీపుల్ అంటే ఇప్పుడు వీళ్ళకి కన్జ్యూమర్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు, వేర్ ఈస్ ద మ్యాక్సిమం కన్జ్యూమర్ గోయింగ్ టు బి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఏషియా రీజియన్. సో దే హ్యాడ్, బికాస్ ఇన్ ఏషియా రీజియన్ యూ హ్యావ్ టు హ్యావ్ లెస్ లేటెన్సీ. బికాస్ ఒక అప్లికేషన్ ఒక బైట్ కానీ బిట్ రౌండ్ ట్రిప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు బి వెరీ ఫాస్ట్. సో మనకు దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ రియలైజ్, ఓకే, దేర్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ that we need to have here in this place and take it forward. అంటే ఆల్రెడీ డేటా సెంటర్స్ కొన్ని చిన్నవి పెద్దవి ఉన్నాయని చెప్పారు మీరు. హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకా దేశం మొత్తం మీద కూడాను పెద్ద ప్రధాన నగరాల్లో. మరి ఈ వైజాగ్లో గూగుల్ పెట్టబోయే డేటా సెంటర్ దాని గొప్పతనం ఏంటి అలాంటప్పుడు? గొప్పతనం అంటే ఒక డేటా సెంటర్ పెడుతున్నారండి. ఇప్పుడు ఏషియాలో ఒక డేటా సెంటర్ పెట్టాలి వాళ్ళు. వరల్డ్ లో అమెరికా తర్వాత గూగుల్లో ఒక డేటా సెంటర్ పెట్టాలి ఖచ్చితంగా. ఓకే. సో అది పెడుతున్నప్పుడు ఒక లొకేషన్ వెతుక్కోవాలి. ఆ లొకేషన్కి మనకి స్ట్రాటజిక్గా వెతుక్కున్నారు. వైజాగ్ ఎందుకు వెతుక్కున్నారు? వైజాగ్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మనకి బిగ్గెస్ట్ నేవల్ బేస్ ఉంది. సో వెరీ హై సెక్యూర్ జోన్. ఓకే. అండ్ మన అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నారో, మనకి ఏదైనా థ్రెట్ ఉంటే
మన థ్రెట్ సర్ఫేస్ అక్కడ చాలా రిడక్షన్ ఉంటుంది, బికాస్ నేవల్ బేస్ ఉంది కాబట్టి మనకి ఎవరైనా కూడా వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిఫెన్స్. సో స్ట్రాటజిక్ లొకేషన్ ఉంటుంది, రిస్క్ బికాస్ రిస్క్ చూసుకుంటారు కదా ఎవరన్నా కూడా. సెకండ్ సి అన్నాం కదా, సో మీకు సి కేబులింగ్ ఉంటుంది. సో మీకు డైరెక్ట్ గా మీ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో, మీ కేబుల్ ఎండ్ పాయింట్ వచ్చేసి సి నుంచి రాగానే ఏంటి, మీకు డైరెక్ట్ వైజాగ్ లాంటి బీచ్ సీ షోర్ లొకేషన్కి వస్తుంది. ఓకే, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ అన్ ఆపర్చునిటీ. సో వై నాట్ వైజాగ్, వై నాట్ సంబడి దానికంటే ఐ వుడ్ సే దిస్ వే, వై నాట్ వైజాగ్? Why should we say that why not X, why not Y? I said we are very lucky to say that there is a. And remember one important thing: this location is India location, and also I would say this is an Asia location. So Google data center which is going to come up in Vishakhapatnam, it is for the Asia and the India. This is not a localized place. It is a global usage. For example, మీకు రేపొద్దున ఏదన్నా వేరే డేటా సెంటర్లో మైక్రోసాఫ్ట్ది అమెరికన్ డేటా సెంటర్లో ఏమంటే అది బ్యాకప్ డేటా సెంటర్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ దిస్ డేటా సెంటర్ ఈజ్ లోకలైజ్డ్ టు యూస్, బికాస్ ఇన్ ద క్లౌడ్ కాన్సెప్ట్ ఒక లోకల్ లొకేషన్కే కాదు. సో దీస్ ఆర్ వేరియస్ రీజన్స్ వై దే హ్యావ్ చోసన్ విశాఖపట్నం. దిస్ ఇస్ మై ఇన్పుట్ అండి. సో ఒక డేటా సెంటర్ సైజ్ని ఏ యూనిట్స్లో కొలుస్తారు? అలాగే అలా చూసుకుంటే గనక ఇప్పుడు పెట్టబోయే డేటా సెంటర్ హౌ డస్ ఇట్ కంపేర్ విత్ అదర్ డేటా సెంటర్స్ ఇన్ ఇండియా? ఇట్స్ హ్యూజ్ అండి. So I don't have big metrics to tell you. I can there are a lot of announcements in the paper as well as even Google has announced it, but these are really very, very huge. అంటే So it is త్రీ one of the biggest. గిగావాట్స్ 3 గిగావాట్స్ చెబుతున్నారు కదా. 1 gig అండి. ఇప్పుడు కరెంట్లీ ఓకే. ఐ థింక్ 1 gig అనౌన్స్ చేశారు, బట్ ఈవెన్చువలీ దెర్ ఆర్ 5 gigawatt data centers which is going to be the highest potential. బట్ గిగావాట్ ఈస్ ద యాన్యువల్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ Yeah, దట్ సెంటర్. yeah, ఓకే. yeah, correct. అంతేగాని అంటే దాన్ని అంటే డేటా సెంటర్స్ కెపాసిటీని మెజర్ చేయడానికి అంటే హౌ మచ్ డేటా ఇట్ హోల్డ్స్ అనేది అది ఆ లెక్కన కొలవరా? No అండి, నో వే రిలేటెడ్. ఇది మోస్ట్లీ మీరు యాజ్ యూ సెడ్ ఇట్స్ మోర్ ఆన్ పారామీటర్ అండి, ఒక మెట్రిక్ ఉండాలి కదా ఒక మెజర్మెంట్ చేయడం కోసం. అలాగనేసి 1 gigawatt డేటా సెంటర్ అంటున్నారు. బట్ యుఎస్లో చాలా ప్లేసెస్లో 5 gigawatt డేటా సెంటర్స్ ఆర్ గెటింగ్ సెటప్. ఎన్విడియా ఇస్ వర్కింగ్ బిగ్ టైమ్, ఏఎండి ఇస్ వర్కింగ్ బిగ్ టైమ్ విత్ దెమ్. ఇఫ్ యు సీ మన న్యూస్ చూస్తుంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే దెర్ ఇస్ అ బిగ్ న్యూస్ ఆన్ డేటా సెంటర్ గెటింగ్ సెటప్ అండ్ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవుట్ దేర్. యా, ఇదే కాకుండా ఇంకా కొన్ని 3-4 డేటా సెంటర్స్ వైజాగ్లోనే వస్తున్నట్టున్నాయి కదా. చాలా వస్తున్నాయండి. మొన్న సిఫీ వాళ్ళు ఐ థింక్ భూమి పూజ చేశారు. ఐ థింక్ బిగ్ ప్లేయర్స్ ఆర్ కమ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అంటే అన్వెరిఫైడ్ న్యూస్ అని చెప్తాను, కోట్ అన్ కోట్. సో వీఆర్ టెకీ. సో ఏది వచ్చినా కూడా యాజ్ అ టెకీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండి. మనకు అడ్వాంటేజ్ ఒక నేషనల్ హైవే ఫస్ట్ టైం వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, నేషనల్ హైవే వేస్తే మిగిలిన ఫ్యాక్టరీస్ కూడా పెడతారు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాగైతే మీకు మెయిన్గా సపోజ్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఇస్ అ ప్లేస్ ఇన్ జాజ్పూర్ అని ఒడిశాలో ఉంది. అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సో జాజ్పూర్కి ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఒక రైల్వే ట్రాక్ వేశారు. నేషనల్ హైవేకి కనెక్టెడ్ ఉంటుంది, అంటే మీకు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రైల్ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే అవుతుందో అక్కడ మీకు ప్యాకేజ్ అవ్వేసి అక్కడ నుంచి మొత్తం ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, బికాజ్ 2 మెకానిజమ్స్ ఉన్నాయి. అలాగే ఒక డేటా సెంటర్, గూగుల్ లాంటి డేటా సెంటర్ పెట్టినప్పుడు మనకి ఏదైతే ఫైబర్ వస్తుందో, ఈ ఫైబర్ వాళ్ళ ఒక్కరికే కాదు కదా. ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు కూడా నేను అనౌన్స్ చేశారు, ఆ ఫైబర్ అనేది అందరూ వాడుకోవచ్చు, బికాజ్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఆల్రెడీ సెట్ ప్రాపర్లీ. సో ఒక్కసారి ప్రొవిజన్ సెట్ అయినప్పుడు అండ్ గూగుల్ లాంటి వాళ్ళు సెటప్ చేసినప్పుడు ఇట్స్ అ వరల్డ్ వైడ్, లైక్ ఇట్ ఈస్ అ నంబర్ 1 సెటప్, రైట్? అంటే మనకి వరల్డ్ లో ఉన్న బెస్ట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ స్టాక్ పెట్టుంటారు అక్కడ, నెట్వర్కింగ్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, మీకు ఫైబర్ కానీ. సో ఒక్కసారి ఒక హైవే అంటే ఒక డేటా హైవే సెటప్ చేసినప్పుడు ఎవ్రీబడి విల్ బి అట్రాక్టెడ్ టు సెటప్ దేర్, బికాస్ ది కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆల్ దిస్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ టేకెన్ కేర్. వాళ్ళు వచ్చి వాళ్ళ సెటప్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, అక్కడ నుంచి ఎండ్ పాయింట్ రన్ చేసుకుంటే అయిపోతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎయిర్టెల్ ఇన్ దిస్ పార్ట్నర్షిప్ కదా. అంటే అంతే. మిగతా ఇండియా మొత్తంలో ఈ డేటా సెంటర్ని ఎవరైతే వాడుకోవాలనుకుంటారో వాళ్ళ కనెక్టివిటీ కోసం వాళ్ళు ఇన్లాండ్ ట్రాన్స్మిషన్ అనేది వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంది. టెలికాం ప్రొవైడర్స్ ఉన్నారు కదా మనకి, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్
వోడాఫోన్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనము చాట్ జీపీటీ ఎక్కడ వాడుతున్నాము? మొబైల్లో వాడుతున్నాం. సో మొబైల్లో ఏంటి, మొబైల్లో డేటా కన్సంప్షన్ చాలా హై ఉంటుంది. సో మీ అప్లికేషన్స్ అన్ని మొబైల్లోకి వచ్చినప్పుడు మొబైల్లో ఎడ్జ్ కంప్యూటింగ్ వస్తుంది, అంటే లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఎట్ యువర్ ఆన్ యువర్ మొబైల్. బట్ నియరెస్ట్ లొకేషన్లో ప్రాసెస్ అవ్వాలి కదా, నియరెస్ట్ డేటా సెంటర్ లొకేషన్. సో ఎవ్రీ టెలికామ్ ప్రొవైడర్ అగైన్ ఆల్సో నీడ్స్ వన్ AI డేటా సెంటర్, రైట్? దిస్ ఇస్ వేర్ ఇట్ కమ్స్ ఇన్. సో యా. వీళ్ళ ఆల్ టెలికామ్ ప్రొవైడర్స్ కి ఇదొక మంచి బ్యాండ్, ఇదొక ఎడ్జ్ అవుతుంది అనమాట. సో దే కెన్ ఆల్సో మేక్ పాపులర్. అండ్ లెట్స్ నాట్ ఫర్గెట్ దట్ ఎయిర్టెల్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ ఇండియా ఫర్ కార్పొరేట్ ఆల్సో, ఆర్ జియో. సో వీళ్ళందరికీ కూడా దే ఆర్ గోయింగ్ టు యూస్ ది సేమ్ బ్యాండ్ విత్, దే కెన్ హ్యావ్ అ హై స్పీడ్ లైక్ పియర్ టు పియర్ నెట్వర్క్. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది, డైరెక్ట్ గా వాళ్ళ నుంచి వీళ్ళకి కనెక్టివిటీకి ఏర్పాటు చేసేస్తే ద స్పీడ్ ఎట్ విచ్ an enterprise, suppose an enterprise sitting somewhere in Kerala, తిరువనంతపురంలో ఒక చిన్న ఆర్గనైజేషన్ ఉంది, బట్ దే డూ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ అప్లికేషన్స్. సో వాళ్ళకి ఇఫ్ యూ హ్యావ్ ఎయిర్టెల్ విల్ బి ది సెంటర్ పాయింట్ విచ్ టేక్స్ యూ టు ద లాస్ట్ మైల్ ఆఫ్ డేటా సెంటర్ కదా. సో దట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్. ఓకే. సో ఈ డేటా సెంటర్ వల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే కనుక మరీ మేబీ ఆ ఫ్యూ థౌజండ్స్ ఉంటాయేమో మ్యాక్సిమం కదా, కానీ ఇట్ అట్రాక్ట్స్ అంటే దట్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, రైట్? నేను మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా చెబుతుంది ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ అన్ ఈకో సిస్టమ్ వేర్ ఇట్ విల్ అట్రాక్ట్ మెనీ అదర్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ డైరెక్ట్గా కస్టమర్స్కి ఏదో ఒక సర్వీసెస్ ఏఐని ఉపయోగించుకునో లేకపోతే మిగతా టెక్నాలజీస్ని ఈ డేటాని ఉపయోగించుకుని కస్టమర్స్కి వాళ్ళ ట్రాన్సాక్షన్స్లో పనికొచ్చే ఆ సర్వీస్ ఇవ్వడానికి కోసం అలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ, అలాంటి వాళ్ళు చాలామంది ఈ డేటా సెంటర్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని వాడుకోవడానికి హైదరాబాద్ వైజాగ్లో తమ ప్రెజెన్స్ ఏర్పాటు చేసుకుంటారనేసి అది ఎక్స్పెక్టేషన్ కదా. అంటే ఇలాంటి దాని ఈ ఎక్స్పెక్టేషన్కి బేసిస్ ఏంటంటే మిగతా చోట్ల కూడా పెద్ద డేటా సెంటర్లు పెట్టినప్పుడు ఇలా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయిందా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో దీన్ని కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో దెర్ ఇస్ ద టెక్నికల్, సోషల్ అండ్ ఎకనామికల్ థింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో మీరు డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది, యా, యూ హ్యావ్ రైట్లీ సెడ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఎంప్లాయ్మెంట్ బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆటోమేటెడ్ అక్కడ. డేటా సెంటర్ పెట్టడం వల్ల చాలా జాబ్స్ రావు. సో ఐ థింక్ మీరు చెప్పారు, నేను కూడా చెప్తాను. బట్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఆర్ ఆల్ ది అదర్ లొకేషన్స్ ఆర్ సాచురేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఇప్పుడు ఇంత ముందు క్వశ్చన్లో అడిగారు, ఒక డేటా సెంటర్ పెట్టడం వల్ల ఒక 10 డేటా సెంటర్లు వస్తాయి. సో ఒక డేటా సెంటర్లో సపోజ్ ఒక 100 ఎంప్లాయీస్ ఉంది అనుకో. సో 20 డేటా సెంటర్లో 100 ఇంటూ 2000 మెంబర్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. సో సెకండ్ లొకేషన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ది లొకేషన్. ఇప్పుడు వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ వి డిస్కస్డ్ ఇన్ ది ఇనిషియల్ పార్ట్ ఆఫ్ వై ఎ డేటా సెంటర్ హ్యాస్ టు బి సెటప్ ఇన్ విశాఖపట్నం, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్, బికాస్ ఆఫ్ ది సీ పోర్ట్, బికాస్ ఆఫ్ సర్టన్ పారామీటర్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అదే పారామీటర్స్ పనిచేస్తాయి కదా. సీనిక్ లొకేషను, బ్యూటిఫుల్ ప్లేస్ టు బీ దేర్, సంథింగ్ లైక్ మనకి వెస్ట్ కోస్ట్ లో ఉన్నట్టు బాగుంటుంది చక్కగా, అండ్ నైస్ వెదర్, వెల్ కనెక్టెడ్ విత్ హైదరాబాద్, భువనేశ్వర్, కల్కటా. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ భువనేశ్వర్ నుంచి కానీ కల్కటా, బెంగాల్ నుంచి కానీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ కమ్ టు విశాఖపట్నం అండ్ టు అరకు వ్యాలీ అండ్ ఆల్ దోస్ ప్లేసెస్. చాలా హై వస్తారు కంపేర్ టు ఈవెన్ తెలుగు గైస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, వైజాగ్ ఈజ్ అ కాస్మోపాలిటన్ సిటీ. వైజాగ్ హ్యాస్ లాట్ ఆఫ్ నేవల్, విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే విహెచ్పివి ఉన్నాయి. లాట్ ఆఫ్ నేషనల్ కంపెనీస్ ఆర్ దేర్ వెర్ ఇన్ ది కల్చర్ ఈస్ నాట్ అగైన్ typical Telugu culture, but a cosmopolitan culture. You can actually speak Hindi and Udiya, Bengali in these places. So a lot of naval school, well, their kids have settled down there. So we have good educated population and youth also who are there who can be employed fast. So it comes with the human resources, very good human capital there. It's a location strategic advantage in the. And third, but not the least, again, the companies or governments are giving incentives. See, this is a rat race. Ivala, it is India centric, బట్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ దర్ ఓన్ కాంపిటీషన్. ఎవరికి కూడా ఇప్పుడు ఇప్పుడు మేము మాకు హైదరాబాద్ ఉంది, మేము 4th సిటీ సెటప్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో 4th సిటీకి అని చెప్పి మా సీఎం వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి మా సీఎం మేము 4th సిటీ పెడుతున్నాం, మీరు వచ్చి పెట్టుకోండి కంపెనీస్ అని చెప్తున్నాయి. సో ఎవ్రీ స్టేట్ విల్ గో అండ్ ఆస్క్ సెల్ దేర్.
బట్ లక్కీలీ వైజాగ్ ఏంటంటే ఇంకా అంత ఇంకా దాని హై పొటెన్షియల్కి రాలేదు సాఫ్ట్వేర్ కంపెనీ సెటప్ చేయడానికి. సో ఐ థింక్ పీపుల్ విల్ లుక్ ఇన్ టు దట్ యాజ్ అన్ ఆస్పెక్ట్, అండ్ డెఫినెట్లీ దిస్ విల్ బి అ క్యాటలిస్ట్ అండి. సో catalyst for setting up companies which are again into software development or services and other areas. Data center will be one of the reason to come there. ఈవెన్ అదర్వైజ్ కొన్ని కంపెనీస్ గత కొద్ది నెలల్లో అనౌన్స్ చేసినాయి కదా. ఇప్పుడు టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, అలాగే ఇంకా ఐ థింక్ యాక్సెంచర్, డెలాయిట్ ఇలాంటి వాళ్ళు కూడాను వచ్చే కొద్ది నెలల్లో వాళ్ళ ఆపరేషన్స్ మొదలు పెడుతున్నారు వైజాగ్లో. Yes, yes. అది కాకుండా గూగుల్ ఏవైతే అడ్వాంటేజెస్ వైజాగ్లో చూసిందో అదే అడ్వాంటేజ్ చూసి వేరే డేటా సెంటర్లు కూడా కొన్ని రావటం ఆల్రెడీ మొదలు పెడుతున్నాయి. అలాగే ఇంత డేటా సెంటర్స్ అక్కడ ఇకోసిస్టమ్ ఉన్నప్పుడు, సో ఆ తక్కువ లేటెన్సీ ఉంటుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలని మళ్ళీ కొన్ని ఐటీ కంపెనీస్, సర్వీస్ ప్రొవైడర్స్ అక్కడికి వస్తారు. అంటే దిస్ ఈజ్ ప్రాబ్లీ హౌ ఇట్ విల్ ప్యాన్ అవుట్ కదా. ఒక లేటెన్సీ గురించి ఒక మాట చెప్పాలి. చెప్పండి. ఒక లేటెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ కి లీస్ట్ లేటెన్సీలో మనకి రెస్పాన్స్ కావాలి. ఓకే, సో డిలేడ్ రెస్పాన్స్ కుదరదు. సో లేటెన్సీ, సో స్ట్రాటజిక్ గా సపోజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి చాలా దగ్గరలోనే చాలా పెద్ద ఈ బ్రోకర్ కంపెనీస్ అన్ని కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చుట్టుపక్కలనే స్పేస్ తీసుకుంటారు రియల్ ఎస్టేట్, బికాస్ ద లేటెన్సీ ఫ్రమ్ వేర్ దే కనెక్ట్ టు ది బిఎస్సి ఈస్ ఫాస్టర్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అట్ సర్టన్ కండిషన్స్. ద సేమ్ రూల్ అప్లైస్ టు హియర్. ఇప్పుడు ఇంకొకటి నాగ్ గారు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము 2025 మాట్లాడుతున్నాం. డేటా సెంటర్ 2025 కాదు కదా, 28, 30, 35, 2040లో రాబోయే పొటెన్షియల్ కోసం, ఇది ఫ్యూచరిస్టిక్ కోసం బిల్డ్ చేస్తున్న డేటా సెంటర్స్ ఇవి. సో ఇది పాస్ట్ కోసం బిల్డ్ చేస్తున్నాయి కాదు, ఫ్యూచర్ కోసం బిల్డ్ చేస్తున్నాయి కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ బి అన్ బిగ్ ఇంపాక్ట్, అండ్ దట్స్ అవర్ గ్రోత్. సో ఇప్పుడు దాకా పొటెన్షియల్ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం, ఇలాంటి డేటా సెంటర్స్ వైజాగ్ రావటం వల్ల అనేది. సో దీనివల్ల అనర్థాలు అంటే పొటెన్షియల్ డౌన్ సైడ్ ఏమన్నా ఉందా ఎన్వైరన్మెంట్కి? ఉన్నాయండి డెఫినెట్గా. వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్ అంటే దెర్ ఇస్ డెఫినెట్లీ రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నారు. there are lot of buzz in the internet also saying that the consumption of electricity is very very high. మన మనుషులకి ఇప్పుడు మనము హోమ్లో ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తున్నాం. అలాంటి టైంలో ఇలాంటి డేటా సెంటర్స్కి మనం ఎలక్ట్రిసిటీ ఇంకా హై కాస్ట్లో తీసుకురావాలి అంటే ఎలక్ట్రిసిటీని హై ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మేబీ ఆల్టర్నేట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ గ్యాస్లోంచి కానీ, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్లోంచి కానీ, ఇప్పుడు ఉన్న కరెంట్ మెథడాలజీస్ కంటే ఇంకా బెటర్ మెథడాలజీస్లోంచి మనం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది. బికాస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హ్యూమన్ పాపులేషన్ పెరుగుతుంది number one, and along with it consumption by these data centers. So the consumption of electricity is going to be very very high. Number two discussion is about water water pollution and other water consumption also. But water consumption ki there are worldwide very high standards of recycling andi. This I've seen in a few data centers in across US also. Extraordinary. This is a very old way. So water usage for a data center is nothing new. It is from long time, and there are established process methods wherein this water can be recycled and reused అండి. అవును, కానీ ఈవెన్ ఎనర్జీ విషయంలో కూడాను దట్ ఈస్ వేర్ అదానీ యాక్చువల్లీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఒకటేమో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయటం, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అది గూగుల్ హెల్ప్ చేయటం. రెండోదేమో అదానీ ఎనర్జీ ఈజ్ ఏ లార్జ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొవైడర్ ఇన్ ఇండియా కదా. సో అపరెంట్లీ దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ సెంటర్. అంటే దీనికిను ప్రస్తుతం ఉన్న 5.5 కోట్ల మంది ఆంధ్రప్రజలు వాడుతున్న ఎలక్ట్రిసిటీకి దానికి సంబంధం ఉండదని చెప్పేసి అదేను. ఇప్పుడు ఇంకేమైనా పొటెన్షియల్ డౌన్ సైడ్స్ ఏమైనా ఉన్నాయా? See, these are the known documented risks అండి. నోన్ డాక్యుమెంటెడ్ రిస్క్. అగైన్ ఎనర్జీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా కూడా మనం చూడాలి. మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రష్యాలో మరి ఎంటైర్ రష్యా వాళ్ళని కోల్డ్ కంట్రీస్ ఉన్నాయి, నార్డిక్ కంట్రీస్ కానీ, నార్దర్న్ యూరప్ మొత్తం కూడాను వాళ్ళందరికీ కూడా కోల్డ్ కంట్రీస్ కదా. వాళ్ళందరూ కూడా మరి పవర్ కన్జంప్షన్ చేస్తున్నారు కదా. ఎలాగ చేస్తున్నారు? వాళ్ళు ఓన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. సో దే ఆర్ యూజింగ్ న్యూక్లియర్ పవర్ ఆర్ సమ్ అదర్ పవర్ మెథడ్స్ నుంచి రెన్యూ చేస్తున్నారు. దిస్ ఈస్ వేర్ గవర్నమెంట్స్ కమ్ ఇన్ టు పిక్చర్. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్వేస్ ఈస్ దిస్, there is worldwide
globally there are technologies like data centers which are being set up, like Google which is working on AI. There are experts who are working on power generation. There are experts who are actually making this electricity cheaper, or alternate methods or renewable methods. So there are experts, and there is, it says again, power is a different stream altogether. దానికోసం పని చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళకి అప్పచెప్పదాం ఈ పని. ప్రతి దాంట్లో మన తలకాయ పెట్టడం ఎందుకు? ఇప్పుడు మనకి కన్జంప్షన్ కోసం మనం వాడుకుందామని చూడాలి, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంటే మనకి ఎందుకు? సో ఇప్పుడు మీరు ఈ మధ్య కూడా ట్రంప్ కూడా చెప్పాడు, మీకు తెలుసో తెలీదో, ఈ రెన్యువల్ ఈఎస్జి, ఎన్వైర్న్మెంట్ అండ్ సోషల్ గవర్నెన్స్ కూడా ఆయన చాలా కొంచెం డిఫరెంట్, ఆయన హీ హాస్ ఇట్స్ ఓన్ ఒపీనియన్ ఆన్ ఇట్. సో మీరు కొంచెం గూగుల్ చేస్తే కానీ దానికి అర్థం అవుతుంది అది ఎలా ఉంటుంది అనేది. సో మనకి జెన్యున్ గా ఏదన్నా కూడా ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండి, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది ఫ్యూచర్ ఆల్వేస్. ఇప్పుడు మనం వి షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఎవరైనా జాబ్ కోసం అప్లై చేశారనుకోండి, అరే జాబ్ లేదు, మీ వాడి ప్రొఫైల్కి సెట్ కాలేదు, ఇట్ వర్కౌట్ కాదు అని చెప్పి, సార్ ఏదో ఒక జాబ్ చూడండి సార్, ఏదో ఒక జాబ్ చూడండి, ఖాళీగా ఉంటున్నాడు కదా అంటాడు. సో कोई भी नौकरी चलेगा ना साहब, इसको बिठाओ ना, कुछ भी नौकरी दे दो इसको, थोड़ा एंगेज हो जाएगा अंటారు. సో when there's an opportunity for us, we have to grab with the two hands. If it was so disadvantageous, why are others making noise about it? మనం కూడాను మనం ఆల్రెడీ కవర్ చేసాం కదా. ఇంపార్టెంట్ గా అవును. ఇప్పుడు జాబ్స్ ఏమి క్రియేట్ అవ్వవు, బట్ ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఈకో సిస్టమ్ వల్ల మిగిలిన జాబ్స్ వస్తాయి, ఆ డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ వస్తాయి. అవును. ఇంకొక రీసెంట్ డెవలప్మెంట్ మనందరికీ మనం గమనించాల్సింది ఈ కాంటెక్స్ట్‌లో ఏంటంటే, ఈ హెచ్-1బీ వీసా ఫీజ్ పెంచడం వల్ల there is one expectation, అంటే we don't know how exactly it will pan out, కానీ one expectation is that American companies or European companies would prefer to keep Indians in India and take their services from there by setting up their own GCCs in India. అలా చూసుకున్నా కూడాను ఇలాంటి ఈకోసిస్టమ్ క్రియేట్ అవ్వటం ముఖ్యంగా ఆంధ్రాలో చాలా పాజిటివ్ న్యూస్ యాక్చువల్గా. ఇది వైజాగ్లో వర్క్ చేద్దాం అనుకునే తెలుగు పిల్లకాయల కోసం. సో ట్రూ. ఇప్పుడు మాకు హైదరాబాద్ లో ఎవ్రీ డే వీఆర్ హియరింగ్ దట్ వన్ జీసీసీ సెటప్ ఈస్ గెటింగ్ ఇన్. మాకు హైటెక్ సిటీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కానీ లాట్ ఆఫ్ జీసీసీ. మాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్ శంషాబాద్ లో బిల్డ్ అవుతుందండి. ఐ థింక్ అదాని డేటా సెంటర్ ఇస్ గెటింగ్ బిల్డ్ దేర్. I think Microsoft chala very big data centers. So there is lot of work going on in that area. When me coming to that part, one thing through your channel ఒకటైతే చెప్తున్నా నాకు గారు, మీ జాబ్స్ ఏఐలో జాబ్స్ ఉన్నాయి, మన వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి అది కాదు. H1B జాబ్స్ పోతున్నాయంటే మన వాళ్ళు కూడా అంత అప్గ్రేడ్ అయ్యి అండ్ టెక్నాలజికల్ గా చదువుకుని మన కాలేజ్ ఈకో సిస్టమ్, మన స్కూల్ ఈకో సిస్టమ్ కూడా అంత అప్డేట్ అవితేనే మన వాళ్ళకి జాబ్స్ వస్తాయి. నేను ఒకటి చెప్తాను, అంటే ఐ థింక్ ఐఎమ్ యూజింగ్ యువర్ ఛానల్ టు టెల్ దిస్. యావరేజెస్, బిలో యావరేజెస్, పూర్ స్టూడెంట్స్ కి జాబ్స్ లేవండి. యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్, యూ హ్యావ్ టు అప్డేట్ అండ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, అండ్ దట్ ఈస్ వేర్ ద జాబ్స్ ఆర్. దట్స్ ఎ వెరీ గుడ్ వే టు ఎండ్ దిస్ డిస్కషన్. మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ మాదాల గారు. థ్యాంక్స్ నాగర్, థ్యాంక్స్ ఫర్ ఇంక్లూడింగ్ మీ ఇన్ యువర్ పాడ్కాస్ట్.